ప్రతిసారి ఇస్తాడు, పైసలు అకౌంట్లో పడతాయి. ఈసారి వెంకట్రావుని పట్టుకోమని చెప్తే ఆ పని నేను రషీద్కి ఇచ్చిన. వెంకట్రావుని కలవడానికి ఒక అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ పోతే లాయర్ పద్మనాభం దగ్గర వెంకట్రావు కవర్ సంగతి తెలిసింది. కవరా? కవర్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన, కానీ తప్పించుకున్నది. కవర్ ఎక్కడా? ఎతికినా కవర్ దొరకలే. ఈడకెళ్ళి కూడా పారిపోయింది. యాక్సిడెంట్ చేశారా? పాపం నందిని. కవర్ కోసం నందిని చంపడానికి ట్రై చేశారా? ఆ కవర్ మనకు దొరికితే నందిని గురించి క్లూ దొరుకుతుంది. బండి చూసుకోరా. కాదురా, నందిని కారు కింద దగ్గర నుంచి యాక్సిడెంట్ అయిన స్పాట్ కి మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. కవర్ని ఇక్కడెక్కడో తాపెట్టి ఉంటుందిరా. ఈ ఏరియాలో ఖచ్చితంగా తాపెట్టి ఉంటుందిరా. నందిని ఆలోచించు. థింక్ లైక్ హర్. ఇక్కడ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? అరే గది పని చేస్తలేదు, గల్లెందుకు వేసినావు? రే సిద్ధు, సిద్ధు పద తొందరగా పోనీ. అరే ఈవిడొకతి పని చేయదంటే అందులోనే వేస్తా ఉంటుంది. వెంకట్రావు. సార్, సిద్ధు అంట మీకోసం వచ్చారు. రమ్మని చెప్పు. సార్, నా పేరు సిద్ధార్థ్. హలో హలో అగర్వాల్ జీ, సబ్ ఠీక్ ఠాక్ హై. మీరేం టెన్షన్ పడకండి, పహానీలు కరెక్ట్గా ఉన్నాయి. అగ్రిమెంట్ చేసుకుని ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఆరామ్ కరియే సాబ్. సార్, నందిని. నందిని ఎవరు? సార్, ఆమె మీద 6 months కింద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారు సార్. యా, 1 minute ప్లీజ్. ఐ థింక్ యూఆర్ ఎట్ రాంగ్ ప్లేస్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటా. ठीक है, हाँ मैं टाइम पे पहुंच जाऊंगा. నందిని అనే అమ్మాయి చేతిలో కవర్ ఉండిపోయింది సార్. బేఫికర్. దాని మీద వజ్రా కన్స్ట్రక్షన్స్ అని రాస్తుంది. बोलिए. అది మీదే అనుకుంటా. చూడండి సార్. अग्रवाल जी, मैं आपको वापस कॉल करूंगा. बाय. సార్, ఇది మనం సేల్ చేస్తున్న ఎంఎన్సీ కంపెనీ లేఅవుట్ అనుకుంటా.
వెళ్ళి మీ పని మీరు చూసుకుంటారా? షూర్ సార్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ జస్ట్ ఎ లేఅవుట్. ఇలాంటి లేఅవుట్స్ చాలామంది దగ్గర ఉంటాయి. యూ కెన్ గో త్రూ అవర్ వెబ్సైట్, చాలా దొరుకుతాయి. కానీ ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసింది ఈ పేపర్ కోసమే సార్. దిస్ ఈజ్ జస్ట్ యూజ్లెస్ పీస్ ఆఫ్ పేపర్. ఖచ్చితంగా అమ్మాయిని చంపాలనుకుంది ఈ యూజ్లెస్ పీస్ ఆఫ్ పేపర్ గురించే సార్. ఇందులో ఒక అమ్మాయి ప్రాణాలు తీసే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నేను కనుక్కుంటాను. యూ కెన్ కీప్ ఇట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ రాకేష్, డూ యూ నో ఎనీబడి కాల్డ్ మోజో? నైస్ నేమ్. ఐ డోంట్ నో. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఆ సిద్ధు కూడా నందినిని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడనమాట. అర్జెంట్ గారి చేతిలో కవర్ ఉంది, లాక్కరా. ఇన్నాళ్ళు కవర్ అని దొబ్బేశావు, ఆడొస్తే మాత్రం వదిలేసావు. ఇప్పుడు నేను అర్జెంటుగా కవర్ తీసుకుంటేదా? చెప్. ఏంటో నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అదే కాపీ ఇంజనీర్ దగ్గర ఉంది, జిహెచ్ఎంసీలో ఉంది, మన దగ్గర కూడా ఉంది. ఇన్నుండగా అదే ఎందుకు కావాలి? అందులో ఏముంది? నాకు ఆ కవరే కావాలి. లాజిక్ చెప్తే వెళ్ళాలనిపిస్తుంది. లాజిక్. ఐ వాంట్ లాజిక్. లాజిక్ ఏంటి? ఇప్పుడు ఈ వాచ్ పనిచేస్తుంది అనుకో, లోపల బ్యాటరీ ఉంది. లాజిక్ ఇదిగో, ఈ ఫ్రూట్ తింటున్నావంటే లోపల విటమిన్స్ ఉన్నాయి. లాజిక్. అలాగే కవర్లు ఏముంది? గన్ను అంటే బుల్లెట్లు ఉంటాయి. హే, లాజిక్. ఇలా చెప్తే ఎందుకలం? ఎనియో థ్యాంక్స్. ఎందుకు? మోజో ఈజ్ ఏ నైస్ నేమ్ అన్నావుగా. రై మొక్కజొన్న జోగినాథం, వెళ్ళి కవర్ పట్టుకురా పో. ఆడావిడో ఐ ఆమ్ మోజో, నైస్ నేమ్. ఏం చేస్తారా? కార్టూన్స్ బాగుంటాయి కానీ ఓ కవర్. ఎక్కువ చూడకూడదు. ఇంకా మా స్పోర్ట్స్ జాయిన్ చేయండి. క్రికెట్, ఫుట్బాల్. నీకు ఫుట్బాల్ ఇష్టమా? టికెట్ 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 అమ్మా, టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? కొండాపురం టికెట్. ఇదే కొండాపూర్ అయ్యా. అప్పుడే వచ్చేసిందా? లైఫ్ ఈ షో షార్ట్. అంతే కదా సార్. కొండాపురం వచ్చేసిందంట. నా కవర్ కూడా వచ్చేసింది. అమ్మా టికెట్ అమ్మా. మీరు హలో మిస్టర్ మోజో. కాలర్ పట్టుకుంటే కవర్ ఇచ్చేస్తాను అనుకున్నావా? కవర్ తీసుకున్న తర్వాత కాలర్ పట్టుకున్నాను. బొక్కలే. కాలం. రేపు ఆ కవర్లో ఏముంది మోజో? ఆ ఒక్కటి నన్ను అడక్కు. కవరు కవరు కవరు, వేరేదైతే నా అడుగు. నీ ఇంట్లో ట్రెడ్మిల్ ఉందా? లేదు బ్రదర్, ఐ హేట్ రన్నింగ్, యూ నో. దెన్ యూ విల్ హేట్ మీ. వై? భయ్యా ఆపని చెప్ప. భయ్యా భయ్యా స్టాప్. ఆపని చెప్ప. భయ్యా అయ్యా భయ్యా. రన్నింగ్ బస్ అక్కడ 10 వాడికి ఫ్యాషన్ అయిపోయింది. అరే నువ్వు ఆపరా. ఓర్ నీ అయ్యా బస్సే కాదురా, ఐ యామ్ ఆల్సో రన్నింగ్ టు. ఆ కవర్లో ఏముందో చెప్పు. ఆ నా కూడా కవర్లో ఏముందో చెప్పడం కావాలంటాడు. అందులో నీకేముందో తెలీదు, ఇవ్వనంటావు. మధ్యలో నాకు అప్పం పప్ప అయిపోతుందిరా బాబోయ్. వామ్మో కరెంట్ బార్లో. రైట్ 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 రైట్. బస్ ఏది? రోడ్ ఏది? కవర్లో ఏముందో తెలియనప్పుడు మరి నందిని ఎందుకు ఫాలో అయ్యావు? నువ్వు లాజిక్ ఆలోచించట్లేదు బ్రో. మా బాస్ అక్కడ కవర్ తీసుకోకుండా నన్ను పంపాడు. ఎందుకు? నేను పోయినా పర్లేదు, వాడు సేఫ్గా ఉండాలని. రాజులు భట్టులకు సీక్రెట్ చెప్పరు బ్రో, ఇలా యుద్ధానికి మాత్రమే పంపుతారు. ఆగింది ఆగింది ఆగింది. భటులు రాజు కోసం ప్రాణాలు ఇస్తారు కానీ ఇది ఇస్తారా? ఏ లాజిక్, మనం కూర్చుని మాట్లాడుకుందామా?
నమ్ముకున్నవాడినే రైతు అంటారు. అది పల్లెటూరులో. మరి సిటీలో వాడినే బిల్డర్ అంటారు. దాన్ని నమ్ముకునే సిటీలో టాప్ బిల్డర్ అయ్యాడు మావాడు. ఈ క్రమంలో సిటీ సెంటర్లో ఉన్న హాట్ ప్రాపర్టీ సనాతన్ ట్రస్ట్పై కన్నేశాడు. డబ్బు సంపాదించాక నాస్తికులకు కూడా మూఢనమ్మకాలు పెరుగుతాయి బ్రదర్. వాస్తు జాతకాలు కూడా నమ్మడం మొదలెడతారు. అందుకే ఆ బిల్డింగ్ ప్లాన్ని నందిని వాళ్ళ తాత వాస్తు విశ్వనాథ శాస్త్రి గారికి పంపించాడు. మొత్తం ప్లాన్ అంతా చూశాను. మీకున్న సైట్లన్నింటిలోనూ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆ మాటలు పొంగిపోయి కొంచెం కింద టెన్షన్గా ఉంది. ప్లీజ్ చెప్పు. ఆ మాటలు పొంగిపోయి మావాడు డైరెక్ట్గా బాబా దగ్గర ల్యాండ్ అయ్యాడు. నమస్తే బాబాజీ. ప్లాన్ చూసారా? బ్రహ్మాండంగా వచ్చింది. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇది బ్యూటిఫుల్ ప్లేస్ బాబాజీ. బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్. వాస్తు విశ్వనాథ్ శాస్త్రి గారు కూడా అప్రూవ్ చేశారు. మీరు సంతకం పెడితే సరిపోతుంది. ఈ సైటును మేము అమ్మదలుచుకోలేదు, ఇవ్వదలుచుకోలేదు. మీరు పదే పదే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇబ్బంది పెడితే బాగోదు. అప్పుడు మావాడికి కోపం వచ్చింది. అదే రోజు రాత్రి పిల్లలందరూ పడుకున్నప్పుడు మనుషులను పంపించి ఫైర్ యాక్సిడెంట్ చేయించాడు. ఆ యాక్సిడెంట్లో 6 పిల్లలు, బాబాజీ గారు కూడా చనిపోయారు. బాబాజీ చనిపోయాక ట్రస్ట్కి కొత్త చైర్మన్ వచ్చాడు. వాడితో సైన్ చేయించుకుని దాని మీద బిల్డింగ్ లేపేశాడు. ఇదంతా తెలిసిన బాబాజీ శిష్యుడు వెంకట్రావు కోర్టులో కేసేశాడు. లాయర్ పద్మనాభం ఎన్ని తంటాలు పడుతున్నా ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ కేసు కోర్టులోనే మూలుగుతుంది. అంతా బాగుందని మావాడు రిలాక్స్ అయిన టైంలో ఆ విశ్వనాథ శాస్త్రికి ఏమి లేచి వచ్చిందో ఆ వెంకట్రావుకి ఎలాగైనా కవర్ ఇవ్వమని నందినిని హైదరాబాద్ పంపాడు. ఆ కవర్లో ఏముందో ఏంటో గుండెపోటుతో చచ్చిపోయిన ఆ శాస్త్రికి, మేము చంపేసిన ఆ వెంకట్రావుకి, ఆడున్నాడు మా భాస్కడు, వాడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇదంతా ఓకే కానీ నందిని ఎక్కడ్రా? ఇంకెక్కడ నందిని? చచ్చిపోయింది కదా. మరి అదే వద్దన్నాను. చనిపోయింది అన్నాను, చంపానని అనలేదు. ఎమోషన్ అవ్వకుండా లాజిక్ ఆలోచించు. మా బాసుకు కావాల్సింది ఆ కవరు. అది ఎక్కడుందో నందినికి మాత్రమే తెలుసు. కవర్ దొరకకుండా నందిని నేను ఎందుకు చంపుతాను? లాజిక్ మిస్ అయిపోతారు, లాజిక్. మరి నందిని చనిపోయిందని నువ్వెలా చెప్తున్నావు? జేజే హాస్పిటల్లో నందిని బాడీని అంబులెన్స్ లెక్కించింది నేనే కాబట్టి. కావాలంటే ఈ డెత్ సర్టిఫికేట్ చూడు, నీకే తెలుస్తుంది. డాక్టర్ సందీప్. సందీప్, ప్రాపర్టీ సిద్ధు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నందిని గురించి నాకేం తెలియదు. ఐ హ్యావ్ టు గో. నా కోసం పేషెంట్స్ ఉన్నారు బయట. మన నందిని చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు? డాక్టర్ సందీప్ పి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్. కరెక్ట్గా 10 అక్షరాలు. ఈ సిగ్నేచర్ నీదే అనుకుంటా. నందిని తప్పవదు. తన్నితో కొన్ని గంటలైనా లవ్లో ఉన్నాను ఫీల్ అయిందంటే నువ్వు తప్పకుండా చాలా మంచి మనిషి బ్రో. నా నందిని ఎప్పుడు తప్పవదు. నువ్వు తప్పు చేయవు. నందిని బతికే ఉంది. నందిని సేఫ్గా ఉంది. నందిని నీతోనే ఉంది. భాగి, నందిని బతికే ఉంది. డాక్టర్ సందీప్తోనే ఉంది. నందిని బతుకుందని ఒక్కసారి చెప్పు బ్రో. యాక్సిడెంట్ అయిన పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? సంజన చనిపోయింది. నందిని క్రిటికల్ కండిషన్లో ఉంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మీరేం చేస్తారో నాకు తెలియదు. నందిని బతకాలి, కానీ తన ప్రాణాలతో ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. మీకు ఎంత కావాలంటే అంత డాక్టర్, ఇస్తాను. షీఈ్ నో మోర్. చనిపోయిందా?
చాలు బ్రో. నందిని చేయాల్సిన చాలా పనులు ఇంకా ఉన్నాయి. నేను చాలా బిజీ ఉంటాను బ్రో. నందిని చూస్తావా?